ఎమ్మెల్యేగా కాకుండా స్నేహితుడిగా ఉంటానని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు. జులూర్పాడు మండలం కాకర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నరసింహులు, టీటీడీ డైరెక్టర్ నరసింహారెడ్డితో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని అన్నారు. అలాంటి మహానుభావుని విగ్రహావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్టీఆర్ అభిమానుల పాత్ర కూడా ఉందని, తాను అందరితో సమానంగా వ్యవహరిస్తానని, తన నియోజకవర్గంలో ఎవరిని ఇబ్బందులు పెట్టనని, స్నేహితుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. అందరికీ కూడా గర్వకారణం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైరా థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఎన్టీ రామారావు గారి సారథ్యంలో ఇక్కడ మీరు ప్రాధాన్యత తీసుకొని ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు, రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు చేయించిన ఘనత మీకుంది. అదేవిధంగా ఇక్కడ రంగారావు గారు ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు వారు, రామయ్య గారు పెద్దలు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా నాయకులు, ఉపాధ్యక్షులు మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇంకోసారి అన్న ఎన్టీఆర్కి జోహాలు తెలియజేసుకుంటూ మరి జాగా ఇచ్చిన హరికృష్ణకి, మరి ఈ కార్యక్రమం చేసిన చావా వెంకటేశ్వరరావు గారికి, చల్లగుండ్ల వెంకటేశ్వరరావు గారికి, వారి మిత్ర బృందం అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్. జాగ్రత్త జరగటానికి, జాగా ఇవ్వటానికి మనసు ఒప్పుకోదు, ఇష్టపడరు, అసలు రారు ఇవ్వటానికి. కానీ ఆ నేపథ్యంలో రోడ్డు పక్కన ఇంటి ముందు మంచి స్థలాన్ని ఇచ్చిన హరికృష్ణకి ప్రధానంగా శుభాకాంక్షలు, అభినందనలు, మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్టీఆర్ అన్న ఆయన మా వ్యక్తి కాదు, శక్తి. దేశ రాజకీయాల్లో ప్రపంచంలో తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన మహానాయకుడు, దేశ రాజకీయాలని శాసించే విధంగా తయారు చేసిన వ్యవస్థాకుడు, అన్ని వర్గాల ప్రజలకి రాజకీయ నాయకత్వాన్ని అందించిన మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు.